మామ ఫైనల్గా ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ద మోస్ట్ యాంటిసిపేటెడ్ హుషార్ పిట్టలు సినిమా చూడటం జరిగింది. అండ్ సినిమా ఏ విధంగా ఉంది, ఇంతకీ ట్రైలర్ అండ్ టీజర్తో మ్యాచ్ చేసిన హైప్ సినిమాతో కానీ మ్యాచ్ చేయగలిగారా లేదా, ఇంతకీ సినిమా హిట్టా ఫట్టా అనే వాటి గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఖచ్చితంగా ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక మనం సోదంతా ఆపేసి హుషారు పిట్టలు సినిమా రివ్యూ విషయానికి వస్తే, మామ ఈ సినిమా రిలీజ్ అయ్యేది ఆగస్ట్ 15, కానీ ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ అనేవి ఆగస్ట్ 12, 13 మరియు 14 ప్రీమియర్స్ వేశారు ఒక్కొక్క ఏరియాలో. నేను ఆగస్ట్ 12వ తారీఖు విజయవాడలో ఈ సినిమా ప్రీమియర్ చూడటం జరిగింది. ఫస్ట్ థింగ్, సినిమా చూసిన తర్వాత నాకు అనిపించిన మెయిన్ పాజిటివ్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో లవ్ స్టోరీ బాగుంది. అండ్ నిద్ర హీరోయిన్ మధ్య వచ్చే కెమిస్ట్రీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ ఈ సినిమాను వచ్చేసి చాలా వరకు ఒకే చాట తీసినట్టు అనిపించింది. కానీ చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటారు మూవీలో. ఆ లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటారు, కానీ ఉన్న వాళ్ళంతా కూడా బాగా చేశారనిపించింది. ఇక మూవీలో నెగిటివ్స్ ఏంట్రా అంటే, అది ఖచ్చితంగా సాంగ్స్ అని చెప్పొచ్చు. 1-2 సాంగ్స్ అయితే కొంచెం ట్రెండ్ అయ్యాయి. ఆ ఒక్క సాంగ్ తప్పితే మిగతా సినిమాలో వచ్చే సాంగ్స్ అయితే మాత్రం పెద్దగా ఎక్కే విధంగా లేదని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్గా సినిమా స్టార్టింగ్ సీన్స్ నుంచే బాగా ఎక్స్పెక్ట్ చేశాము. అండ్ ఈ సినిమా మీద నేను కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళటం వల్ల స్టార్టింగ్ సీన్ నుంచే మూవీ అయితే మాత్రం కొంచెం బోర్ ఫీలింగ్ వచ్చింది. కానీ వన్స్ హీరో ఇంట్రడక్షన్ తర్వాత నుంచి వాళ్ళిద్దరి మధ్య వచ్చే లవ్ సీన్స్ అయినా సరే, సో హీరోయిన్ మెచ్యూర్ అయిపోయిన తర్వాత వచ్చే సీన్స్ అయినా సరే వేరే లెవెల్లో రాసుకున్నారు. ఆ సీన్స్ అయితే బాగా ఎంగేజ్ చేశాయి. అండ్ కొన్ని చాలా వరకు కూడా విజిల్స్ పడ్డాయి థియేటర్స్లో. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం లేదన్నా మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే, అది ఇంటర్వెల్ బ్యాంగ్ అనే చెప్పాలి. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది, లవ్ సీన్స్ బాగున్నాయి అనే చెప్పాలి, కెమిస్ట్రీ బాగుంది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్లో వచ్చే ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కూడా పర్లేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఓవరాల్గా బాగుంది అనిపించే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా ఎటేటో పోతూ ఉంటుంది. కొన్ని సీన్స్ ఎమోషనల్గా కనెక్ట్ చేయడానికి చూస్తారు, కానీ కొన్ని సీన్స్ ఎమోషనల్గా అయితే మాత్రం కనెక్ట్ అవ్వవు. ఇంకొన్ని సీన్స్ అయితే మాత్రం పర్లేదు అనిపించింది. ఓవరాల్గా వచ్చేసి సెకండ్ హాఫ్లో వచ్చేసి ఒక ఎమోషనల్ ట్రన్ ఇద్దామని చెప్పేసి మూవీ టీం అనుకున్నారు, కానీ ఆ ఎమోషనల్ ట్రన్ అయితే మాత్రం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ నేతితరం లవ్ స్టోరీస్ గురించి ఒక మెసేజ్ ఇస్తారు క్లైమాక్స్కి వచ్చేలోపు. ఆ క్లైమాక్స్ కూడా పర్లేదు, బాగానే ఉందని చెప్పాలి. జెన్జీ పర్సన్స్కి అయితే మాత్రం బాగా నచ్చింది. ఇప్పుడు జనరేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా చూడాల్సింది అనిపించింది అనమాట ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం నాకు పర్లేదు, బాగా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం కొన్ని సీన్స్ చాలా ల్యాగ్ ఉన్నాయి. కొన్ని సీన్స్ అయితే మాత్రం మరీ నీరసంగా రాశారు. ఇక క్లైమాక్స్కి వచ్చేలోపు కొంచెం అటు ఇటుగా ఉండి క్లైమాక్స్ అయితే మాత్రం కొంచెం బాగుంటుంది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం బాగుంది, సెకండ్ హాఫ్ అయితే మాత్రం యావరేజ్గా అనిపించింది. ఓవరాల్గా సినిమా ఎలా ఉంది భయ్యా చూడొచ్చా అంటే, ఖచ్చితంగా ఫస్ట్ హాఫ్ కోసమైనా ఒక్కసారి చూడొచ్చు. ఓవరాల్గా సినిమా అయితే మాత్రం బాగుంది, ఏ డీసెంట్ ఫిలిం అని చెప్పొచ్చు. ఈ వీకెండ్కి ఖచ్చితంగా వాచ్ చేయాల్సిన ఫిలిం. అండ్ చాలామంది లవ్ స్టోరీస్ నచ్చే వాళ్ళు ఈ సినిమాని ఖచ్చితంగా చూడొచ్చు. ఇక ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 3.25 అవుట్ ఆఫ్ 5, ఇట్ ఈస్ అండ్ గుడ్ ఫిలిం అని చెప్పొచ్చు. కానీ సినిమాలో కొన్ని ల్యాక్ సీన్స్ ఉంటాయి, ఇదొకటైతే మైండ్లో పెట్టుకొని థియేటర్కి వెళ్ళండి. ఇదన్నమాట హుషారు పిట్టల గురించి మా రివ్యూ. మరి మీరు మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చిందో ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రివ్యూతో అయితే కలుద్దాం.